ఏలియా కలిగినటువంటి ఆత్మలో రెండంతుల ఆత్మ కోసం గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు గుర్తులే కదా. అది మానేసి కిలకాలంటే అర్థమవుతుంది అసలు. రెండంతుల ఆత్మ కోసం కనిపెట్టాడు ఎలీషా. వెండి కోసం కాదు, బంగారం కోసం కాదు, డబ్బు కోసం కాదు, ఆస్తిపాస్తుల కోసం కాదు, ఎకరాల కొనాలని కాదు. ఆయనకి అన్నీ ఉన్నాయి. చెప్పాను కదా మీకు తెలిసిన వాళ్ళలో ఒక కోటీశ్వరుడి కొడుకు ఎలీషా. సామాన్యమైన కాదు, చెప్పాలంటే బాగా ఉన్నవాడి కొడుకు. ఆయనకి ఏది లోటు లేదు. 12వ వారిగా దున్నుతూ ఉండగా ఏలియా వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన తుప్పడి ఆయన మీద విసిరాడు. తుప్పడి అనేది అధికారానికి గుర్తుగా కనబడుతోంది. బాబు ఈ అధికారం కాదు, దీనికంటే గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు దేవుడు నీకు. ఆయన తుప్పడి విసిరాడు ఎలీషా మీదకి. వెంటనే నిగోడం అయ్యే తుప్పడు ఆనలేస్తాం ఆనలేదు ఎలీషా. వెంటనే ఆ ఎద్దులు అరక విడిచిపెట్టి ఏలియాను గమనించాడు. ఆయన మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినట్టు బైబిల్లో లేదు. తల్లిదండ్రుల దగ్గరికి వెనక్కి వచ్చినట్టుగా బైబిల్లో లేదు. మళ్ళా ఏలియాను గమనించాడు. ఏలియా ఆత్మ, ఏలియా నడిపింపు, ఏలియా ద్వారా దేవుడు చేస్తున్నటువంటి మహాద్భుత ఆశ్చర్యకార్యాలు, అగ్నిగా ఆయన పనిచేస్తూ పౌరుషంగా దేవుడు సేవ చేస్తున్న ఏలియాని కన్నులారా చూశాడు ఎలీషా. ఏమి చూడలేదు. చూసి ఒక మాట అంటాడు, గురువు గారు, తండ్రి, నీవు పరలోకం ఆరోగ్యమయ్యే ముందు నీకు కలిగిన ఆత్మలో రెండంతుల ఆత్మ నాకు ఏమి ఉంది. ఏమన్నాడు? నీకు కలిగిన ఆత్మలో రెండంతుల ఆత్మ నాకు ఇవ్వండి, నాకు ఇంకేమొద్దు, అన్ని నాకున్నాయి. అది కలిగితే ఈ లోకంలో ఉన్నాయన్నీ ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులకి వెండి, బంగారము, భూములు, ఎద్దులు, నాగల్లో, వస్త్రాలు అన్నీ ఉన్నాయి లోకంలో. కానీ ఇది ఏది మనిషి కూడా రాదు. ఈ లోకంలో లేనిది కావాలని కోరుకున్నాడు ఎవరో ఎలీషా. ఈ లోకంలో లేనిది అది కోరుతున్నాం మనం, అది కోరట్లేదు. చెప్పాలంటే ఆత్మ కావాలన్నాం, ప్రభు నీ ఆత్మతో నింపని ప్రార్థన చేసుకుని ఎంతమంది ఉన్నారు మనలో? ఏమా, కొంతమంది ఉన్నారు. శక్తి ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు దేవుడు ప్రార్థన చేస్తుండగా గడగడ ఒడిగిపోతూ వెళ్ళిపోతుందని ఇంటికి వస్తున్నది. ఆ దైవజనుల్లో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని తట్టుకోలేక టగటగ చెప్పి వెళ్ళిపోతుంది. దెయ్యాన్ని అందరూ అలవాటు తెలుసా మీకు? ఆ అధికారం దేవుడు ఇవ్వాలి. అధికారం ఏమో పోవాలి. వెళ్దాం యేసుబాబు ఎందుకు నువ్వు అర్థమైందిగా వచ్చావు వెళ్ళా అంటది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నా వృత్తి అనుభవంలో గొప్పగా చెప్పే మాట కాదు ఇది. దెయ్యాన్ని పారద్రోలే అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మరి మీకు వద్దా? తండ్రికి వచ్చిన వరం కుమారుడికి కుమార్తెలు కూడా కావాలి. దేవుడు స్తోత్రం. మాస్టర్ గారి దెయ్యాలు వెళ్ళగొట్టాలి లేదు అక్కడ. ఆ దయ్యానికి దేవుడు లేకపోవచ్చు, దొరకపోవచ్చు. ఆ టైంలో నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. స్త్రీలైనా, పురుషులైనా, యువకులైనా ధైర్యంలో వెళ్ళి ప్రార్థన చేసి దెయ్యాలు వెళ్ళకి కెపాసిటీ సంపాదించాలి. అది లేకపోతే నువ్వు పిలుకోలే, పిలుదానికి నువ్వు లెక్క. దేవుడి స్తోత్రం. ఈ సేవకి ఇచ్చిన ఏరియా కొంచెం కొత్తలో నది గురించి దెయ్యం మాట్లాడేది ఇంకా ఇందుపిల్ల ఉన్నాను సాగు రాలేదు. ఇంకా మన స్తంభంలో ఉన్న వాళ్ళు ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేయాలి. దెయ్యం పట్టుకుంటే ఆమె అసలు
పోవట్లేదు. రెండొంతుల ఆత్మశక్తి పొందాలంటే కొన్ని మెట్లు ఎక్కవలసి వచ్చింది ఎలీషా. రెండంతల ఆత్మశక్తి అంటే సులువుగా రాదు. దేవుని యొక్క ఆత్మశక్తి పొందాలని సులువుగా రాదది. పరిశుద్ధాత్ముడు అన్నాడు. ఆయన ఒక వ్యక్తి. బైబిల్ ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడే చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్ముడే ఒక శక్తి. చూడండి, ఈ విద్యుత్ చెప్తున్నప్పుడు లైట్ వెలుగు అది వెళ్ళిపోతే చీకటే, కుక్కలవి కూడా వెళ్ళదు. అలాగే దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు నీకు పిరికితనం ఉండదు, భయం ఉండదు, కంగారు ఉండదు. ఇది ఏమైపోతుందో ఏంటో అనే చెత్త తలపుల ఆలోచన రావు. ధైర్యానికి ముందుంటాడు పరిశుద్ధాత్ముడు. ఆత్మబంధువులు కూడా ధైర్యమే ఉంటారు తప్ప పిరికితనం అనేది పరిశుద్ధాత్మలో లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ గురించి దేవుడు వాగ్దానం చేశాడు. ఆదరణకర్త అని పెట్టాడు పేరు. పరిశుద్ధాత్మలో కొన్ని పోలికలు ఉన్నాయి. నీటితో పోల్చాడు, అగ్నితో పోల్చాడు, గాలితో పోల్చాడు, అర్థంతో పోల్చాడు. ఎన్నో కొన్ని పోలికలు ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో మనం చూసినట్టయితే. దేవుని స్తోత్రం. అయితే వెండి బంగారం దగ్గర దేవునే కాక పొందలేదు. పాస్టర్ గారికి ₹1,00,00,000 గిఫ్ట్ ఇచ్చేదే పరిశుద్ధాత్మ ఆయన ఇవ్వలేడు. అర్థమైందా? కొంతమంది ఈ ఆత్మ వచ్చేటప్పుడు ప్రార్థన చేయండి అయ్యారు, నేను కొనగిచ్చేదని మీరు తిప్పారు కౌరులు. ఓకే, జరిగిపోయిన మాత్రం కాదు. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చేటప్పుడే దేవుడు. బాప్తిజం ఇచ్చేది పాస్టర్ గారు, కానీ అగ్ని బాప్తిజం ఇచ్చేది ఎవరు? దేవుడే ఇవ్వాలి. అందుకు దేవుడి పాదాలే పట్టుకోవాలి. విరిగి నెరిగిన మనస్సు కలిగి, ఎంతో పవిత్రమైన అభిప్రాయం కలిగి, ఎంతో తగ్గింపు కలిగి, ఎంతో భయం కలిగి. ఈ రోజు తప్ప నేను భయము భక్తి అన్నాడు. ఈ రోజున భక్తులు లేదు, చాలా మందికి భయం లేదు. విన్నారమ్మా? మీకు చెప్తారు, చాలా మంది భక్తులు లేదు, భయం లేదు. చెప్పనా దాని అర్థం ఏంటో? భయం లేదు కాబట్టి ఇష్టపడడం మొత్తం దేవుడు చదివింది. భక్తి మనం భక్తుంది అలాగే అర్థం చేసుకోవాలి, వాక్యం వినాలి, పాట పాడాలి, అయ్యే ప్రార్థన ఏం చేసుకోవాలి. ముందు భక్తే ఏం లేదు. భయం లేకుండా వచ్చా? ఈ రెండు ఉండాలి. భక్తి ఉండాలి, భయం ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఒకటి లేకపోతే అది స్థిరమైన భక్తి మాత్రం అది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మనస్సు కలిగి, తగ్గింపు కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి ఎవరైతే ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తారో, నువ్వు అంగలాచోదం పని లేదు, అకస్మాత్తుగా నింపేదో లేవు. ఏమొద్దు, వర్షం వస్తుంది గట్టిగా, ఆ వర్షం నీళ్ళు అందులో పడాలంటే పాత్ర ఏం చేయాలి? తిరగే తిట్టకూడదు. అమ్మా ఎలా పెట్టాలి? వాళ్ళే పెట్టలేదు మీరు. దాన్ని మూతి పైకెట్టి నిలబెడితే నిండిపోతావు 10 నిమిషాలకి. తిరగదు. దాన్ని ఆ మూతికెత్త తిప్పి పైకెడితే వర్షం ఓళ్ళు వచ్చేస్తే అందులోకి వెళ్తావు. ఎందుకు వెళ్తావు? ఆ పాత్రలే వెళ్తావు, చుట్టకూడదు. అలాగే కొంతమంది దేవుడి దగ్గర ప్రార్థన నోరు మూసుకుంటారు. నోరు రాదు మంది ఆడో మొరపెట్టుకో, ప్రభా ఈ శక్తితో నింపు, ఈ యజ్ఞంతో కాల్చు, ఈ ఆత్మశక్తిని అనుగ్రహించు ప్రభా. దప్పి కూడా కొంతమందికి దప్పి లేకుండా నోరు మూసుకుంటే ఎంత ఏడ్చినా దేవుడి శక్తి పొందలేదు. ఇశ్రాయేలు నీ నోరు మోగతరన్నాడు, పుణ్యతరన్నాడా? మోగలే ఎక్కువ చెప్పబా
ఎక్కువగా అది పాట పాడుతుంటే ఎంత ఇష్టం నీవు బాబా పూర్తిగా నీవు చెప్పగా 3 ఏళ్ళు రోడ్లోకి వెళ్ళిన తర్వాత పాడపాడాడు. పాడపాడేవాడు 3 రోజులు నోట్లో 3 ఏళ్ళు ఉన్న దైవ సేవకులు చెప్పే మాటలు లోబడాలమ్మా. లోబడితే పని జరుగుతుంది. అనుభవించిన తండ్రి చెప్తాడు, కొడుకు వినాలి. నా తెలిసిన వయసు ఎక్కువ అనుకుంటే ఏమవుతుంది? ఏమిటో తెలుసుకోవాలి. సరే, 2వ అనుభవం చూద్దాం బైబిల్లో. 2వ అనుభవం ఏంటంటే చూడండి, 2వ రాజులలో 2వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ఏంటి? 2వ రాజులలో 2వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ఏమన్నాడు? నేను నిన్ను విడువనని చెప్పగా చాలు. నా కుమారుడా ఎలీషా, నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమన్నాడు. ఎక్కడేవాడు? బేతేలుకి వెళ్ళాడు. కాబట్టి ఎక్కడే ఉండు అన్నాడు. ఎల్లా ఇక్కడ ఉందాం అన్నాడా? ఏమన్నా ఎలీషా? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. 2 తోడు మీరు చూడతారమ్మా. తల్లి తోడు, అమ్మ తోడు, అన్ని తోడు, చెల్లి తోడు, అక్క తోడు, మా ఆయన తోడు, మరి ఆవిడ తోడు. ఏమిటి ఈ తోడుంది? అసలు క్రైస్తవుడు తోడట్టు వచ్చారా? అది తెగకేదా గుట్లు గుట్లు. కొంతమంది అసలు 10 మంది నా పిల్లల తోడు, నా కొడుకు తోడు. నాకు కుదిరేదా? నీకు నీ కూతురు చెప్పొద్దు తగ్గించలేవు, నీ కొడుకు రాకపోతే తగ్గించాలి. వాళ్ళు కూడా నువ్వు చేసి మాత్రం ఆమెలు కలిపి మనకు తీస్తే చాలా తప్పు. దయచేసి ఒట్లు పెట్టుకుని అలవాటు ఉంటే మార్చుకోండి. ఈ రాత్రి నుంచి యేసు క్రీస్తు రక్తంతో కడగబడ్డ వారు ఎవరు ముట్టెట్టకూడదు, తోడెట్టకూడదు, తోడనకూడదు. అది మంచి పద్ధతి కాదు. దేవుని స్తోత్రం. ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. నేను నిన్ను విడువను. నువ్వు ఎక్కడికైతే అక్కడికి వస్తావు. విడిపెట్టి మరి ఆసక్తి తెలిసేది. దైవజనుడు ఎన్ని అడుగులు వేస్తే అన్ని అడుగులు వేస్తున్నాడు. ఆయన కూర్చున్నాడు, వెళ్తే వెళ్తున్నాడు. చెప్పాలంటే ఏలియా చేతి మీద నీళ్లు వేసి చేతులు కడిగిన వ్యక్తి ఎలీషా. చెప్పండి. అప్పుడప్పుడు ఈమెకి అనివరు కొంతమంది సంగబెట్టలే, మీరే అమ్మ ఎక్కువైపు ఉన్న మనం తీసేయమంటే నాయన మీరు మిగిల్చేయండి, నేను తింటాను అని. బేతేలుకి ప్రయాణం చేశాడు. బేతేలు మాటకు అర్థం ఏంటంటే దేవుని మందిరము. చెప్పండి. బేతేలు మాటకు అర్థం ఏంటంటే దేవుని మందిరం. ఈ బేతేలు అనే మాట అన్నప్పుడు మీకు ఏమైనా గుర్తొచ్చిందా? ఇంకా గుర్తు రాలేదా? ఏమైనా కొలుపు ఎదిగిందా? మాడిపోయింది కొలుపు, ఎదిగి కొలుపు మాడిపోతుంది. మనం ఎక్కడికి పోతే కొలిపే మాడిపోతుంది. బేతేలు అనే మాట వచ్చినప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా? ఎంత మంచి క్రైస్తవులు అమ్మ మేము, చాలా మంచి. పక్కన కొత్త వాళ్ళు తగాలు చెప్పేదారు. యాకోబు తల్లి తండ్రి దగ్గర నుంచి వాళ్ళ మామయ్య, ఎవరు చెప్పండి? ఆ మామయ్య పేరు ఏంటి చెప్పండి? యాకోబు గారు మా మేనమ్మ పేరు ఏం కదమ్మా? ఎక్కడెట్టాలని తీసుకెళ్తామన్నా వచ్చిందా? అలా చెప్పండి. మౌలు చెప్పండి. ఎవరు మీకు అంత సోదరాడు ఆడవాళ్ళ చెప్పాలి తెలియదు, రేటు కదా. మీ మాట ఏర్పడుతుంది నాకు వెళ్తా. మీరు ఆయన నమ్ముతారు? మీరు చెప్పండి. బేతేలు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది?
వచ్చేసిందా? ఏమైందమ్మా? ఆయన మిమ్మల్ని ఏమైంది? పొందొచ్చిందా? ఎక్లేసియా ఏమైంది? అర్థమైందా? అప్పుడు ఏం చేశాడు? మీరు కొబ్బరి తోటలు అడ్డు తోటకి వెళ్ళినోడికి చీకటి పొందుకి ఏం చేద్దాం? ఫ్యామిలీ తగ్గిపోయింది. అడ్డు తోటలో లేకపోతే కొబ్బరి తోటలకి చీకటి పొందుతో ప్రాణం చేయడమేగా. మీకు కొంచెం భయపడిపోతాం. 3 సంవత్సరాలు ఎవరికి అదే మన దేవుని వాక్యం మనం చూస్తున్నట్టయితే యాకోబు తన తండ్రి ఇంటి నుండి పద్దనరాము వెళుచు బేతేలు దగ్గర నిద్రపోయాడు. మొదలు దాని పేరు లూజు. దాని పేరు లూజు అన్నారు. అనగా పక్కకు తొలగిపోవడం అర్థం. లూజు అనే మాటకు అర్థం ఏంటి? పక్కకు తొలగిపోవడం. ఎలా అర్థం? మాలో ఏమన్నా ఎలా అర్థం? పేరు చెప్పడు. యాకోబు ఏసావు. ఆ కొడుకులో తినమన్నాడు యాకోబు. వద్దన్నారు ఇక్కడికి. ముందు పెద్దోడు రావాలి, తిన్నాడు రావాలి, పెద్దోడు రావాలి. ఏసో బయటకు వచ్చారు. ఇటు తినమన్నాడు, అటు మడవ పెద్దోడు బయటకు. ఎక్కడంటే తల్లిదండ్రులు కూడా తమ్ముడు కూడా బట్టి పట్టేస్తున్నాడు. అలా అన్ని మనం ఒరే ఎక్కడికి వెళ్తాం, నేను వెళ్తాం రా అన్నాడు. మోసం కదండి. పుట్టారా? ఎంత మోసంగా చెప్పాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వంటకి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పిన అవతారాన్ని ఎక్కి చేసుకుని వంట తయారు చేసి వంటకి వెళ్ళి బాబుని ఎవరు ఉన్నాడు? అప్పుడు ఇష్టం పడి కనబట్టలేదు. ఎడుగళ్ళు దృష్టి లేదు, దృష్టి మారిపోయింది, ముద్రోడైపోయింది. కాబట్టి నీవు ఎవరు నాయనంటే ఏమన్నాడు? నీ పెద్ద కొడుకుని ఏసేవు అన్నాడు. ఎంత పచ్చి మోసం! ఎల్లుడు అక్కడ ఆ నాన్న ఏం చెప్తున్నాడు? నీ పెద్ద కొడుకుని ఏసేవు అన్నాడు. ఎంత పచ్చమో మోసం! మనలోనే ఉంటారు. తిరగట్టు ఎక్కడికి వెళ్ళట్లేదు, మనలోనే ఉంటారు. వాస్తవం చెప్పలేడు, నిజాన్ని చెప్పలేడు. వాళ్ళ మీద ఏమక్కర్లేదు. భార్య మీద పొల్లు చేస్తారు కానీ ఈ కార్యాలు చెప్పుకోవడం ఎవరా తెలియదు. ఇంకొక భార్య ఆ లాయర్ అబద్ధం వాడే లాయర్ని పెట్టేది అనుకోవద్దు. నేను ఒప్పుకోవడం ఎవరైతే ఆత్మీయ చేశాడు? నీవు నాకు తోడుగా జతగా భార్యగా ఇచ్చిన ఈ అప్పే తెచ్చవుగా తిన్నా. నేను తినబడేటల్లా నేను తిన్నా. లేకపోతే నువ్వే నువ్వు చేసిన దాన్ని బట్టి నేను తినేదాన్ని. తప్పవుతాను. నానా నువ్వు అమ్మాయి తీసుకుని పెళ్లి చేసావు నాకు. అదే అదే మాసం నువ్వు పెళ్లి చేయకుండా ఎంత బాగుంటుంది కదా అని కొడుకు తల్లితో చెప్పినట్టు ఉంటుంది కదా. అలాగే లేదా? బ్రహ్మాండంగా ఉంటారు అమ్మాయి. చేతులు తెలుసుకోగలుగుతాం. లూజు అనే మాటకి అర్థం ఏమని చెప్పాను మీకు? పక్కకు తిరుగుతా. చెప్పాలంటే ఎన్నోసార్లు పక్కకు తిరిగాడు. ఎవరో మనం ఏమన్నా కరెక్టా? మనం అయిపోతాం పక్కకు కూడా. అయితే ఇక మనం చూస్తున్నట్లయితే ఇది బేతేలు అనుభవం తర్వాత ఆయన బేతేలు వెళ్ళిన తర్వాత ఆ స్థలానికి ఇంకో పేరు వచ్చింది, బెతాయేలు అని చెప్పడం మాట బైబిల్లో. ఇది మనం బైబిల్లో చూస్తే ఒకసారి
హోషేయ ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం. హోషేయ 10. హోషేయ ఎక్కడ ఉన్నాడో తెలుసా మీకు? దాని ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచనల వలన సిక్కు తెచ్చుకున్నకు అది అశ్షూరు దేశంలోకి కొనుపోబడి రాజైన యారేమునకు పాలుగా ఇవ్వబడెను. దేవుని స్తోత్రం. ఇక్కడ బెతాలేను అనే పేరుకి అర్థం ఏంటంటే విగ్రహాల ఇల్లు. ఏ విధంగా? ఏ విల్లు? విగ్రహాల ఇల్లు. రాజ్యం పొందుతారు, బాధ్యత పొందుతారు, చచ్చిపోతారు, దేవుళ్ళు నడుపుతారు, చాలా విగ్రహాలు పోలేక కనపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. వీటిని అప్రలుగా చూడాలంటే లెక్కలు పెట్టుకోకూడదు పడుతుందని. దేన్ని? బంగారాన్ని కానీ వెండిని కానీ ఈ లోకంలో ఘనమైన దేవదేవుడికి కూడా ఘనంగా మెచ్చుకోకూడదు. రేపు స్తోత్రం. అందుకే వేల నగలు తొలగించి చూడొస్తాయి. మొదటి పేతురు పత్రిక 5 మాత్రం చూసాయి. పేతురు మొదటి బంగారు నగలు పెట్టుకుని వస్త్రములు ధరించుకుని వెలుపటి అలంకారం మీకు ఏమన్నా వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. అర్థమైంది మీకు? వెలుపటి అలంకారం అంటే బయట వెలుపల అలంకారం. చెవులు ఎప్పుడు చెవి తొడుక్కుంటావు, మెల్ల ఎప్పుడు మెల్ల తొడుక్కుంటావు, పట్టాలు ఎప్పుడు పట్టాలు తొడుక్కుంటావు, ముక్కులుంటే ముక్కు తొడుక్కుంటావు, చెవులు పెడితే చెవులు తొడుక్కుంటావు. తొడుక్కోరా నా తిట్టుకోలేదమ్మా. దేవుడు అన్నాడు వెలుపటి అలంకారం కాదు నీకు కావాల్సింది ఏంటి? లోపల పరిశుద్ధత, యథార్థత, నీతి, యథార్థత, నిజం పలకడం, సత్యం చెప్పడం, హృదయము పరిశుద్ధంగా ఉండటం, పవిత్రంగా ఉండటం. అవి ఈ నగల కంటే అవి చాలా ఖరీదైన నగలు అంటారు. ఎందుకంటే ఈ నగలు పట్టుకెళ్ళి ఎవరు దొంగతడా? అసలు ఎవరికి దొరికిపోయి ఈ నగలు పట్టిపోతాడు. ఎవడ ఆ నగలు పెట్టుకున్నా ఒక్కలేదు వరకు ఎంత భయమో ఎవడొస్తాడో. పక్కవాడి ఎంత మాంసాహారంతో భోజనం చేసే కంటే నీకు సొంతంగా దేవుని కాయగూరలే స్వచ్ఛంగా ఉంటుంది చాలు. దేవుని స్తోత్రం. కొంతమంది ఇంకో రకాలు ఉంటారు. ఆ రకం చెప్పలే 7 అనమాట డబ్బులు 7 అనే పేరు బేతేలుకి అది రావడానికి అది విగ్రహం ఇల్లు అని మీ హోషేయ గ్రంథంలో చూపించారు. ఎఫ్రాయిము దేవుని పద్ధతి కాక విగ్రహాలను చేసి దారి తప్పాడు. ఎవరు? ఎఫ్రాయిము. విగ్రహాలను చేసి దారి తప్పాడండి ఆయన. చరిత్రలో చూస్తే దేవుని బిడ్డ శివుని దేవుని ఆరాధన చేస్తున్నాం. నీవు అట్టి ప్రభులో చూస్తూ విగ్రహాలను చేయొచ్చా? విగ్రహాలు ఏంటో నువ్వు విగ్రహాలను చేయు కానీ ఉండదు నీకు ఏంటి ఆచారం, ఎదురు మంగళవారం, శుక్రవారం, అమావాస, చంద్రపెట్టులో చంద్రపెట్టు దగ్గర ఇస్తున్నాడు. ఇస్తే పేదలతో ఆలోచించిందంట అమ్మ. పేదలతో ఆలోచించిందంట. ఆమె మెల్లో ఉన్నాయి, 2 కోతలే ఉన్నాయి. ఇది 2 ఉన్నాయి, లేవు. ఆ 2 కోతలు పట్టుకొని నమ్మకం ఏంటి? దేవుడికి ఇచ్చేస్తే దేవుడు నన్ను లోటు చేయడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు అని ఒక నమ్మకంతో వేసేసింది. యేసయ్య అంటాడు
ఈ లక్షలాది ప్రజలందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసింది అన్నాడు. అజెండా ఎలా మాట్లాడతావు నువ్వు? వేసారు, లక్షలు వేసారు, కోట్లు వేసారు, లక్షాధికారులు కోట్లేసారు వేసారు, ఈ ముసలి ఎక్కువ వేశారు అంటావు నువ్వు బాబు. వాళ్ళు కలిగిలో వేశారు. ఓ లక్షల వాళ్ళు వేశారనుకో, వాళ్ళ అంగన్ వాళ్ళు లక్షల ఇంటి దగ్గర. ఓ కోటి వేశారనుకో, వాళ్ళ 20 కోట్ల మీద ఇంటి దగ్గర ఉన్నాయి. లెక్కలు కాదండి. ఈ విధవరాల దగ్గర ఏమి లేదు నాకు తెలుసు. జీవనమే చేసింది అంటాడు. ఏంటి జీవనం అంటే? జీవాధారమే చేసింది. సరే, చరిత్రకి ఎక్కుతున్నాను కానీ లోటుపాటు ఏమైనా కలిగిందా? ఏలియాని ఎవరు పోషించారమ్మా? సారిపుత్రులు ఎవరు? విధవరాలు. దేవుడు చెప్పాడు, విధవరాలు పెట్టాను పోషించలేదు నిన్ను, ఫలానా ఊళ్ళో ఉంది విధవరాలు వెళ్ళు అన్నాడు దేవుడు ఏలియా. అమ్మా ఆ రోజుల్లో లక్షాధికారులు లేరా కదా, కోటేశ్వరులు లేరా? ఈ విధవరాలు దొరికిందా దేవుడికి? విధవరాలకు లోటు ఏంటో దేవుడికి తెలుసు. లక్షాధికారులు కోటేశ్వరులు ఉన్నారు కానీ దేవుడు అంటే దయలేదు. ఈ ముసలమ్మ దేవుడు అంటే ప్రియం. ముసలమ్మ అనే దేవుడు ఎందుకున్నాడు? అందుకే ఆ ప్రాంతం అంతా కరువులో అలమడిపోయారు తప్ప ఈసారి కొద్ది విధవరాలకైతే అసలు కరువనేది దేవుడి స్తోత్రం. దేవుడు బిడ్డ, పక్కోడు కరువు రావచ్చు, తిండి లేకపోవచ్చు, బియ్యం లేకపోవచ్చు, కాయగూర లేకపోవచ్చు, మాంసం కూడా లేకపోవచ్చు, నువ్వు మాత్రం నిత్యము నెలను ఉండు తింటానే ఉంటావు. తీసారిస్తే మీకు దేవుడు అలాగా సంగతి చెప్తాను. ఆసుపత్రులు ఎవరైనా చూడలేదు కదా, నాకు అలవాటు ఏంటంటే 100, 200, 500 అంత అభివృద్ధిలోకి వస్తుంది. ఎంత ఉండే ఇంత భగవత్ ఇచ్చేది వాడు. అందుకంటాడు ప్రభు చెప్పాడు, క్యాపాకి వెళ్ళి డబ్బులు క్యాపాకి దేవుడికి ఇచ్చేయి. క్యాప్ అంటే గవర్నమెంట్. ఏంటమ్మా? గవర్నమెంట్ పన్ను. పన్నుడు పన్ను కట్టకుండా ఊరుకుంటాడా? అసలు ఊరుకోవడం. 4 చంద్రికల రెడ్డికి ఇంకా పాత్ర ఉంటారా? అయితే దేవుడు అడగకపోయినా దేవునికి వెళ్ళే భాగాలు కూడా దేవుడు మనం చేయాలి, సమర్పించాలి. దేవుడి స్తోత్రం. ఇక్కడ బేతేల్ అంటే మీకు ఏమర్థమైంది? రాత్రి పూజ చేస్తాను. బేతేల్ అంటే మీకు ఏమర్థమైంది? దేవుని మందిరం. దేవుని మందిరం అనే ముందు ప్రక్కదారి వెళ్ళిన యాకోబు, మోసాలు చేసిన యాకోబు, బొంకేసిన యాకోబు, అమ్మని మోసం చేసిన యాకోబు, అన్నయ్య మోసం చేసిన యాకోబు, విగ్రహాలలో ఉండిపోయిన లాభాన్ని ఇప్పుడు ఎలీషా గారు ఏంటంటే చెప్పండి, బేతేలు దాటుడు ఎందుకు సరిపోదు? ఏం దాటుడు? బేతేలు ఏం దాటుడు? అయినా మోసలతో కూడిన బ్రతుకు కుదరదు, విగ్రహాలతో కూడిన బ్రతుకు కుదరదు. పక్కదారికి వెళ్ళిపోయే దారి కుదరదు. దేవుని మందిరముగా ఏర్పాటు చేసినప్పుడు దేవుని మందిరమే, ఆ మందిరానికి అవకాశం ఇవ్వాలని బేతేలు అనే స్థలాన్ని దాటారు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలో కరెక్ట్గా జీవిస్తా అని శోధించన్నాడు. కరెక్ట్గా జీవితా శోధించాలని అంటే అర్థం ఏంటి? అన్ని ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తాను ఆయన, నాకు ఎందుకు వచ్చింది రోజు, ఈ సాధన నాకు ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసి ఆయన ప్రార్థన చేసే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఎలీషా మొట్టమొదట ఏం దాటాడు? గిల్గాలు దాటాడు. రెండవది బేతేలు దాటాడు. బేతేలు దాటిన కూడా ఏలియాతో పాటు ఎలీషా కూడా అక్కడ అడ్డంకులని దాటి ఎదగలిపోయాడు. ఇంకో 2 స్థలాలు ఉన్నాయి, అవి వీలైతే
వచ్చేవాళ్ళం గుర్తు చేసుకున్నాం. వ్యాఖ్యానం ఎరుకో ఆ 2 సార్లు కూడా దాటాడు. అప్పుడు కానీ రెండంతల ఆత్మశక్తి ఎలీషా మీదకి రాలేదు. దేవుని స్తోత్రం. రాత్రి ముగిస్తున్నాను. దేవుని శక్తి పొందాలంటే ఈ రోజు మనం ఏం చేయాలి? మొదటి మెట్టు గిల్గాల్ దాటాలి. అంటే గిల్గాల్ అంటే అర్థం ఏంటి? శరీర క్రియలో చంపాలి. శరీర క్రియలు ఆత్మగా ముందుకెళ్ళిపోవాలి. శరీర క్రియలో ఉండకూడదు. రెండవది దేవుని మందిరం. దేవుని మందిరం అంటే దేవుని మందిరంలో తిరిగి ఆరాధన, ప్రార్థన, వాక్య పఠనం, వాక్య ధ్యానం, ఆయన సన్నిధికి వెళ్ళడం, టైం ప్రకారంగా వెళ్ళి టైం ప్రకారంగా ప్రార్థించి టైం ప్రకారంగా దేవుని దగ్గర కనబడే అనుభవం కూడా రెండో అనుభవం. పక్కనకి అనుభవం కాదు. చర్చికి మనం రావడం మానేసి నువ్వు ఊళ్ళో ఉంటావు, తిరుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు పక్క దగ్గర వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. రెండోది విగ్రహారాధన. అంటే ఆయన మార్గంలో జీవించే వాళ్ళు ఏముండకూడదు. చెప్పాను కదా మనం. ఇప్పుడు ఆచారం కొంతమంది ఇవ్వద్దు కానీ అనుకుంటే నీ కర్మ ఎల్లు అంతే. నేను ఎవడైనా చేయలేడు, దేవుడే చూసుకుంటాడు అంతే. ప్రార్థన చేసుకున్నాం.